అందరు నమస్తే. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సవరించింది. చాలా ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో, అందరికి అవసరమైన వీడియో ఇది ఇన్ఫర్మేటివ్. ఎందుకంటే మనం జీఎస్టీలు మనకు తెలియకుండానే కట్టేస్తాం. మన షాప్లో పోయి ఒక షాంపూ కొనుక్కుంటే దాని మీద జీఎస్టీ ఉంటుంది, మనం కట్టేస్తాం. ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకుంటే దానికి జీఎస్టీ కట్టేస్తాం. మనం ఎంఆర్పీ కదా కట్టేది అంటే ఆ ఎంఆర్పీలో జీఎస్టీ కూడా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ తగ్గినాయి, స్లాబ్స్ తగ్గుతున్నాయి. బహుశా నిత్యావసర సరుకుల ధరలు కానీ మిగతా ఈ మధ్యతరగతి పేద మధ్యతరగతి జనాలకు సంబంధించిన అన్ని ట్యాక్సులు తగ్గుతాయి. ఇప్పుడుదాకా కొన్ని స్లాబ్స్ ఉన్నాయి, ఆ స్లాబ్స్ మొత్తం తగ్గించేసింది. ఈ నెల 22కెళ్ళే, ఎప్పుడో కాదు, సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అన్ని ధరలు తగ్గుతున్నాయి. ఎవరైనా ఏదైనా వస్తువులు కొనాలనుకుంటే నేను చెప్తా, కొన్ని వస్తువులు ఏ వస్తువులు ఆ ధరలు తగ్గుతాయో ఆ వస్తువులు కొనాలనుకుంటే ఆగండి కొంతసేపు, ఇక ఇంకొక 15 రోజులు ఆగండి, ధరలు ఒక 10% తగ్గుతాయి. 20,000 వాల్యూ ఉండేదైనా కొనాలంటే 18,000కి వస్తుంది, అవసరమైతే ఇంకా తక్కువకు వస్తుంది. ఇవన్నీ చాలా చాలా లెక్కలు ఉన్నాయి జీఎస్టీవి, మీకు అర్థమవుతుంది చెప్తా. ఇది కూడా ఇన్ఫర్మేటివ్ వీడియో, జనాలకు చాలా చాలా అవసరం. సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్, దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఖచ్చితంగా వాల్యుబుల్ వీడియోలు వస్తాయని హామీ ఇస్తున్నాం. ఇక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇవి ఇప్పటిదాకున్న స్లాబ్స్ 5%, 12%, 18%, 28% ఇప్పటిదాకున్న స్లాబులు జీఎస్టీ. వీటన్నిటిని గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇన్ని పర్సెంటేజ్లు ఉన్నాయి. మనం హోటల్ పోయి తింటాం కదా, తింటే దానికి జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ, తర్వాత సెంట్రల్ జీఎస్టీ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు జీఎస్టీలు ఏమైనా తగ్గినాయి, 2 స్లాబులు చేసిండ్రు. మనకు అనుకొచ్చాయి 2. ఇది 40% జీఎస్టీ ఉంటుంది, అది మనకు పనికిరాదు. ఎందుకంటే అది కాస్ట్లీ కార్లు, సంపన్నులు కొనే కార్లు, అది మనకు కూడా కేటగిరీకి రాదు. బట్ చెప్తా, అది కూడా 5% జీఎస్టీ ప్లస్ 18% జీఎస్టీ. ఇక్కడ 18% ప్లస్ 12% ఉన్న అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ 90% ఆఫ్ వస్తువులన్నీ 5%లోకి వెళ్ళిపోయినాయి. అంటే దగ్గర దగ్గర నీకు 13% తగ్గుతాయి. 13% నీకు జీఎస్టీ తగ్గింది. అంటే నువ్వు కొనే వస్తువులో 13% తగ్గాల. తర్వాత ఇక 18%, తర్వాత ఇక్కడ ఏమున్నది 28% ఉన్నది, మొత్తం కూడా 18%కి వెళ్ళిపోతున్నాయి. అసలు 28% స్లాబే లేదు. దీనిలో కొన్ని వస్తువులు 5% కూడా పోయినాయి. ఈ 28% నుంచి 5% పోయిన దానిలో దగ్గర దగ్గర 23% ధర తగ్గాలి. 10 రూపాయల వస్తువు కొంటే 2.5 తగ్గాలి. అదే 18 స్లాబ్ కొన్న కాడ 10% తగ్గుతాయి. అంటే 20 రూపాయలు అది కొంటే 2 రూపాయలు తగ్గుతుంది, 18 రూపాయలకు వస్తుంది. మన నిత్యావసర సరుకుల ధరలు అట్లాంటివి చాలా ఉన్నాయి. దీనిలో ఏవేవి తగ్గుతాయి, ఏవేవి విడతాయిన ధరలు ఉన్నాయి. ప్యాకేజీడ్ ఫుడ్, తర్వాత పకోడీలు అంట, ఇవి రెడీమేడ్ పకోడీలేమో, మిఠాయిలు, చాక్లెట్లు, నూడిల్స్, మనం నూడిల్స్ బాగా తింటాం, గెరియంటు, పళ్ళ జ్యూసులు, పాల ఉత్పత్తులు, పన్నీరు, బట్టరు, తర్వాత నెయ్యి, చీజు, బిస్కెట్లు, కార్న్ ఫ్లేక్స్, ఇట్లాంటివన్నీ కూడా ప్రస్తుతం ఉన్న 12 నుంచి 18% ఉన్నాయంట. అవి 5%కి వెళ్ళిపోయినాయి. తర్వాత కొబ్బరి నీళ్ళు, పండ్ల జ్యూసులు, ఇవన్నీ కూడా అవి కూడా 12, 18లో ఉన్నాయి. 12 స్లాబు, 18 స్లాబులు ఉన్నాయి. డైరెక్ట్గా 5% స్లాబ్లోకి వెళ్ళిపోయినాయి. అంటే దగ్గర దగ్గర మనకు ఒక 8% లేదా 13% ధరలు తగ్గినాయి. తర్వాత టూత్పేస్టు మనకు అవసరమే, షాంపూలు, సోపు, టూత్ బ్రష్, తర్వాత బట్ట శుభ్రపరిచే ఆయిల్ అంట, టాల్కమ్ పౌడర్, వీటి మీద 18 నుంచి 5%కి వచ్చింది. 13% రేటు తగ్గినాయి. తర్వాత పాఠ్యపుస్తకాలు, ఇవి చాలా అవసరం మన పిల్లలకు. పాఠ్యపుస్తకాలు, పెన్సిల్స్, విద్యా సామాగ్రి 12% నుంచి ఆల్మోస్ట్ 5%కి పోయినాయి. కొన్ని దానిల మీద అసలు జీఎస్టీ లేదు, ఎత్తేసారు మొత్తానికి. దవాఖానాల సేవలు, ప్రయోగాల పరీక్షలు, బ్యూటీ స్పాలు, వీటి మీద కూడా 18% నుంచి 5%కి వచ్చింది. దవాఖానాలు మనకు చాలా ఇంపార్టెంట్. మనం హాస్పిటల్లో బిల్లు కడితే దాని మీద జీఎస్టీ ఉంటుంది. ఆ జీఎస్టీ 18% నుంచి 5% తగ్గిందంట ట్యాక్స్, అది కూడా చాలా బెనిఫిటే. తర్వాత హోటల్స్ 1,000 నుంచి 7,500 వరకు. తర్వాత విమాన రేట్లు, ఇవన్నీ కూడా 12 నుంచి 5%కి పడిపోయినాయి. తర్వాత బీమా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బీమా, లైఫ్ ఇన్సూరెన్స్, తర్వాత మనం కడతాం టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు, తర్వాత జనరల్ ఇన్సూరెన్సులు, అంటే బండ్ల మీద కట్టే ఇన్సూరెన్సులు, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నిల్. తర్వాత చిన్న కార్లు, పెట్రోల్ కార్లు అయితే 1200 cc లోపల, డీజిల్ కార్లు అయితే 1500 cc లోపల 28% నుంచి 18%. కార్ల ధరలు 10% తగ్గుతాయి. ట్యాక్సులు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు కార్లు ఎట్లుంటుందంటే 10 లక్షల కారు కొంటే ఇంకొక 8 లక్షల ట్యాక్స్లే ఉంటాయి, అది ధరలు తగ్గుతున్నాయి. తర్వాత ఇంకా దాదాపు 12 నుంచి 12.5% తగ్గుతాయి అనమాట. 10-12.5%. 20 లక్షల కాలు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి. టీవీలు, ఏసీలు, తర్వాత ఫ్రిడ్జులు, వాషింగ్ మిషన్లు, ఇవన్నీ కూడా 10% తగ్గుతాయి. డిష్ వాషర్లు,
ఇవన్నీ కూడా 28% స్లాబ్లో ఉన్నాయి, ఇప్పుడు 18% తగ్గిపోతున్నాయి. అది కూడా మంచి వ్యవహారం. ఇంకొకటి సిమెంట్ చాలా ఇంపార్టెంట్. సిమెంటు ఈ ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టే వాళ్ళకు రోడ్లు అవి ఉన్నాయి కదా, 28% నుంచి 18% సిమెంట్ ధర కూడా తగ్గిపోతుంది. దీనివల్ల ఇల్లు ఎవరైనా కట్టుకునే వాళ్ళకు ఈజీ, కొంచెం ధర తగ్గుతుంది, నిర్మాణ వ్యయాలు తగ్గిపోతాయి. ఇక ఇంకా ఉన్నాయి ట్రాక్టర్ భాగాలు, రైతులకు ఇంపార్టెంటే కదా, రసాయనాలు, తర్వాత బెనిఫిషియర్స్ ఇన్పుట్స్, ఇట్లాంటివన్నీ కూడా తగ్గే అవకాశం ఉందంట. ఆల్మోస్ట్ మంచిదే ఇదంతా కూడా. ఇంకా కొన్ని పెరుగుతాయి, 40%కి పోతాయి కొన్ని. 40% పోయే దాంట్లో నాకు తెలిసి మనకిరావు అవన్నీ కూడా. ఏంటివి? పానీయాలు, కోకు, పెప్సీ, వీటి ధరలు పెరుగుతున్నాయి. తర్వాత షుగర్ కలిగిన నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్ మొత్తం కూడా 18% ఉన్నాయి, ఇప్పుడు అవి 40% పోతున్నాయి. అవి అత్యంత విలాసవంతమైన వస్తువులుగా కేంద్రం గుర్తించింది. లగ్జరీ కార్లు, ఎస్యూవీలు 28% ప్లస్ సెస్ కంటే ఇప్పుడు 40% వేసినట్టు ఇప్పుడు. తర్వాత పాన్ మసాలా, ఇది ఇంపార్టెంట్. పాన్ మసాలా, గుట్కా, సిగరెట్లు ఇవన్నీ కూడా ధరలు పెరుగుతున్నాయి 22 నుంచి. పాన్ మసాలాలు, గుట్కాలు, సిగరెట్లు ఇది రేట్లు పెరిగితే తాగే వాళ్ళు కూడా కొద్దిగా భయపడతారు. తర్వాత టొబాకో మొత్తం, ఈ పొగాకు ఉత్పత్తులు మొత్తం కూడా 40% తీసుకుపోతున్నారు. తర్వాత ఎలక్ట్రానిక్ టాయ్స్ వంటివి లగ్జరీ వస్తువులు ఇవి కూడా 40% కిందికి తీసుకొని పోయినారు. ఎనీవే ఇవన్నీ ఇన్ని సంవత్సరాలు భరించినాం మనం. జిఎస్టీ అసలు లైఫ్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ అంటే ఎంత బర్డెన్ అయిపోయింది తెలుసా? ఒక నలుగురు ఉన్న ఫ్యామిలీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు కట్టుకోవాలనుకుంటే 20,000, 22,000, 25,000 అవుతుంది. అది ఇప్పుడు తగ్గొచ్చు, అది దాదాపు ఒక 3,000 తగ్గొచ్చు, 3-4,000 వరకు కూడా తగ్గే అవకాశం ఉంది. ఎల్ఐసీలు కూడా తగ్గుతాయి, ఎల్ఐసి జిఎస్టీలు కూడా తగ్గుతాయి. ఇంకా మిగతా టూత్ పేస్టులు, బ్రష్లు, నిత్యావసర సరుకుల ధరలు ఇంపార్టెంట్. నిత్యావసర సరుకుల ధరలు కూడా కొన్నిటి మీద మొత్తానికి 0% జిఎస్టీ. ఇప్పటిదాకా 5% కొన్ని ఉన్నాయి, 12% కొన్ని ఉన్నాయి. ఆ జిఎస్టీలు మొత్తం కూడా తగ్గబోతున్నాయి. కేంద్రం బీహార్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని బహుశా ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. సరే, వాళ్ళు ఎలక్షన్ దృష్టి పెట్టుకుని తీసుకున్నా సరే, కానీ ప్రజలకైతే మేలే జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము ఇన్ని రోజులు ప్రజల మీద ఇది ఒక పెద్ద భారం ప్రజలకి. కానీ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏం తెలుసా? పెట్రోల్, డీజిల్ ఈ రెండింటిని మాత్రం జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. ఈ పెట్రోల్, డీజిల్ కూడా తీసుకొస్తే ఎంతైతే తెలుసా? పెట్రోల్ కనుక జిఎస్టీ పరిధిలోకి పట్టుకొస్తే 65 రూపాయలు లీటర్, డీజిల్ కనుక జిఎస్టీలోకి పట్టుకొస్తే 55 రూపాయలు లీటర్ ఇవ్వచ్చు. అసలు 55 రూపాయలు డీజిల్, 65 రూపాయలు పెట్రోల్ ఇస్తే నిత్యావసర సరుకుల ధరలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తగ్గిపోయి ఇంకా జనాలకు అందుబాటులోకి వస్తాయి. కానీ అది మాత్రం చేయరు. దాని మీద తెలుసుగా, వీళ్ళు 35 రూపాయలు, వాళ్ళు 35 రూపాయలు, 70 రూపాయలు ఉత్తదే, 30 రూపాయలు అసలు మనం కట్టేది, 30 రూపాయలు దాని కాస్ట్, కట్టేది మాత్రం ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ పరిధిలో తేనియో, మా గవర్నమెంట్ డబ్బులు ఎట్లా వస్తాయి? మొన్న బట్టి విక్రమార్క గారు దీని మీదే నిరసన సమావేశం పెట్టిండ్రు, మన డిప్యూటీ సీఎం. ఇట్లా వేస్తే, ఇట్లా తగ్గిస్తే మాకు 7,000 కోట్లు తక్కువ వస్తే ఎవరు బాధ్యులు అని అడుగుతున్నాడు. అంటే జనాలకు రేట్లు తగ్గితే వీళ్ళకి కడుపు మంట, జనాలకు కొద్దిగా బర్డెన్ తగ్గి బతుకు ఈజీ అయితే వీళ్ళకు కళ్ళు ఎర్రబడతాయి అన్నమాట. వీళ్ళకు సొంతంగా ప్రభుత్వం డబ్బులు సంపాదించి ప్రజలకు పంచుడు సాధన అయితే లేదు, వీళ్ళకు సంపద సృష్టించడం అయితే లేదు. వీళ్ళతోన సృష్టించడం సాధ్యం కాక, చేతగాక జనాల దగ్గర నుంచి ఇట్లా జిఎస్టీ రూపంలో పీల్చుకు తినాలి, పిండుకు తినాలని అలవాటు పడ్డారు ఈ 20 నెలల్లో. కాబట్టి తగ్గించొద్దు అని ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టిండ్రు. ఇప్పుడు తగ్గించిండ్రు వీళ్ళు మొత్తుకున్నా కూడా. బట్ అది కాంగ్రెస్ కరెక్ట్ కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ప్రజాపాలన అని చెప్పుకొని ఇంకా ధరలు తగ్గించాలని డిమాండ్ చేయాల్సిన ప్రభుత్వము ధరలు తగ్గించొద్దు అని డిమాండ్ చేసింది. ఎనీవే, ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో, జనాలకు అందరికీ అవసరమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్.